రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. धक्का लगता है, भीड़ में कोई गिर जाता है, एकदम जनता उसे उठा देती है. ఎప్పుడన్నా ఎవరన్నా ఈ యాత్రలో కింద పడితే అందరూ కలిసి లేపి ముందుకు తీసుకుపోయే మరి అవపడుతుంది అందరికీ. जैसे जब हम तेलंगाना के अंदर आ रहे थे, बहुत भीड़ थी, धक्का मुक्की हो रही थी, उत्तम रेड्डी जी गिर गए. తెలంగాణ రాష్ట్రం ఎంటర్ అయినప్పుడు పెద్ద ఎత్తున తొక్కిసలాటైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ పడిపోయిండు. और एकदम भीड़ ने उत्तम रेड्डी को मैंने देखा, एकदम उठा दिया. ఒక్కసారి అందరు కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేపి ముందుకు తీసుకుపోయిండ్రు. तो भाई और बहनों, ये जो यात्रा है, ये सच्चा हिंदुस्तान है. ఈ యాత్ర నిజమైన భారతదేశం, హిందుస్థాన్ దేశం, जहां सब लोग एक दूसरे की मदद करते हैं. అందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తుంటారు. हम 7-8 घंटे चलते हैं और जो भी आता है उसकी बात सुनते हैं. 7-8 గంటలు రోజుకి నడుస్తున్నాం, ఎవరొచ్చినా వారి మాట వింటున్నాం. किसान, मजदूर, युवा, माताएं, बहनें, जो भी हमारे पास आता है हम उनकी बात सुनते हैं. రైతులు, కూలీలు, మహిళలు, పెద్దలు, చిన్నలు ఎవరు మా దగ్గరకు వచ్చినా వాళ్ళ మాట వింటున్నాం. शिकायत करते हैं तो भी सुनते हैं. వాళ్ళు కంప్లైంట్ చేసినా, షికాయత్ చేసినా వారి మాట కూడా వింటున్నాం. और 7-8 घंटे सुनने के बाद हम 15 मिनट भाषण करते हैं. 7-8 గంటలు విన్న తర్వాత 15 నిమిషాలు మాత్రమే మేము మాట్లాడుతున్నాం. यही है हिंदुस्तान. ఇదే హిందుస్థాను, ఇదే భారతదేశంగా మేము భావిస్తున్నాం. जो राजनेता होता है उसको जनता की आवाज सुननी चाहिए. రాజకీయ నాయకుడు అంటే జనం యొక్క మాట వినాలి. आज बीजेपी के लोग, आरएसएस के लोग, टीआरएस के लोग जनता की आवाज को दबा रहे हैं. ఈ రోజు బీజేపీ వాళ్ళు గాని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, టిఆర్ఎస్ వాళ్ళు గాని ప్రజల గొంతును నొక్కేస్తున్నారు. बीजेपी और आरएसएस भाई को भाई से लड़ा रहे हैं. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టారు. लोगों को डरा रहे हैं, ప్రజల్ని భయపెడుతున్నారు, हिंसा फैला रहे हैं. మరి కొట్లాటలు పెంచుతున్నారు. ये सच्चा हिंदुस्तान नहीं है भाई और बहनों. ఈ నిజమైన భారతదేశం కాదు. इसीलिए हिंसा के खिलाफ, नफरत के खिलाफ हमने ये भारत जोड़ो यात्रा शुरू की है. 3500 किलोमीटर चलेगी. అందుకోసమే భారత్ జోడో యాత్ర ద్వారా 3500 కిలోమీటర్లు నడుస్తూ ఈ హింస, ఈ విద్వేషం ఇవన్నీ కూడా దూరం పెట్టే ప్రయత్నం और చేస్తున్నారు. इस यात्रा को कोई शक्ति नहीं रोक सकती. ఈ యాత్రను ఏ శక్తి కూడా ఆపలేదు. ये कश्मीर पहुंचेगी. ఇది కశ్మీర్, మేము చేరుతాము. चाहे आंधी आए, तूफान आए, बारिश हो, धूप हो, यात्रा पहुंचेगी, श्रीनगर पहुंचेगी. ఎండైనా, వానైనా, తుఫాన్ అయినా ఈ యాత్ర కశ్మీర్ లో శ్రీనగర్ చేరుతాము. क्यों? क्योंकि ये यात्रा हिंदुस्तान की आवाज है. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క గొంతు, భారత ప్రజల యొక్క గొంతు కాబట్టి. और हिंदुस्तान की आवाज को कोई नहीं दबा सकता. कोई शक्ति नहीं है दुनिया में जो हिंदुस्तान की आवाज को दबा सकती है. భారతదేశ ప్రజల గొంతు నొక్కే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. रास्ते में तेलंगाना की जनता से बातचीत हो रही है. దారిలో తెలంగాణ ప్రజలతో రోజు మాట్లాడుతున్నారు. किसानों से बात करने का मौका मिल रहा है. రైతులతో మాట్లాడే అవకాశం దొరుకుతున్నది. युवा हमारे साथ चल रहे हैं, वो अपनी समस्या के बारे में बोल रहे हैं. చాలా మంది యువకులు మా వెంబడి నడుస్తూ వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. जो छोटे व्यापारी हैं, हैंडलूम वर्कर्स हैं, उनसे बात हुई, उन्होंने अपनी बात हमें बताई. చిన్న చిన్న వ్యాపారులు, చేనేత కార్మికులు వారి సమస్యలు మాకు తెలియజేశారు. तो उन्होंने जो कहा मैं आपको बता देता हूं. వారు ఏం చెప్పారో నేను మీకు ఆ విషయం మీకు తెలియజేస్తాను. युवाओं से बात होती है, मैं पहला सवाल पूछता हूं, क्या पढ़ रहे हो? యువకులతో మాట్లాడినప్పుడు నేను మొదటి ప్రశ్న అడిగేది మీరు ఏం చదువుకుంటున్నారు అని. और कहां पढ़ रहे हो? ఎక్కడ చదువుకుంటున్నారు అని.
कहते हैं कि तेलंगाना में सरकारी स्कूल, सरकारी कॉलेजेस और यूनिवर्सिटीज सारी की सारी प्राइवेटाइज किए जा रही हैं। వారు చెప్పే విషయం తెలంగాణలో ప్రభుత్వ కళాశాలలు గాని ప్రభుత్వ కాలేజీలు గాని ప్రభుత్వ యూనివర్సిటీలు గాని ప్రైవేటైజ్ చేయబడుతున్నాయని చెప్పి వారి ఆవేదన వ్యక్తం చేశారు। मैकेनिकल इंजीनियर, सॉफ्टवेयर इंजीनियर से बात करो, पूछो क्या करते हो, इंजीनियरिंग करते हो, नौकरी करते हो, कहते हैं नहीं हमारे पास रोजगार नहीं है। మెకానికల్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు చదువుకున్న వాళ్ళు అడిగితే మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవు అని చెప్తున్నారు। तो क्या करते हो? डिलीवरी का काम करते हैं। ఏం చేస్తారు అంటే మేము డెలివరీ బాయ్ పనులు చేస్తున్నాం అని చెప్తున్నారు। लेबर का काम करते हैं। లేబర్ పనులు చేస్తారు। मगर जिस चीज को हमने पढ़ा उसका हम फायदा नहीं उठा पा रहे तेलंगाना में। ఏ చదువులైతే మేము చదువులమో దాన్ని ఉపయోగించలేకపోతున్నాము, మేము ఉద్యోగాలు చేసి చెప్పి మనం చేస్తున్నారు। रोजगार नहीं मिलता मगर फीस देनी पड़ती है। ఫీజ్ వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, అయినా సరే భారీ ఫీజు చెల్లించాల్సి వస్తుంది। और जो रिएंबर्समेंट सरकार ने करना था वो सरकार ने बंद कर दिया है। ఫీజు రియంబర్స్మెంట్ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నిలుపుదల చేసింది। तो लाखों युवा आज तेलंगाना में बेरोजगार हैं। లక్షల యువకులకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు। हैंडलूम वर्कर से बात करो, छोटे व्यापारियों से बात करो, पहला सवाल जीएसटी का होता है। చేనేత కార్మికులు గాని చిన్న వ్యాపారులు గాని జిఎస్టి గురించి వారి ఆవేదన కోపం వ్యక్తం చేస్తున్నారు। और दूसरी बात नोटबंदी की होती है। రెండో విషయం నోట్ రద్దుల విషయం, డిమానిటైజేషన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। हैंडीक्राफ्ट की इंडस्ट्री को तेलंगाना में जीएसटी लागू करके खत्म कर दिया है। హ్యాండీక్రాఫ్ట్ చేనేత పనులపై మొదటిసారి జిఎస్టి విధించి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు। और मैंने कल अपने भाषण में कहा जैसे ही कांग्रेस यहां पे सरकार बनाएगी वैसे ही हैंडीक्राफ्ट्स में हम जीएसटी का कॉम्पनसेशन हैंडीक्राफ्ट वर्कर और इंडस्ट्री को दे देंगे। మేము ప్రభుత్వంలో రాబోతున్నాం, మేము ప్రభుత్వంలో రాగానే హ్యాండీక్రాఫ్ట్స్ చేనేత పనులపై జిఎస్టికి కంపెన్సేషన్ ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం। भाइयों और बहनों, रोजगार की बात मैंने कही, रोजगार गायब क्यों हुआ ये आपको समझना है। అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఉద్యోగాలు ఎందుకు మాయమైనాయి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి। और बहुत सारे छोटे व्यापारियों ने, दुकानदारों ने मुझे ये बात बोली है इन सड़कों पे। చిన్న చిన్న వ్యాపారులు కూడా వాళ్ళ ఇబ్బందులు నాకు తెలియజేశారు। जैसे ही नरेंद्र मोदी जी ने नोटबंदी की और गलत जीएसटी लागू की, सारे के सारे छोटे व्यापारी, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले, उनके बिजनेस बंद हो गए। నరేంద్ర మోదీ గారు నోట్ల రద్దు ప్రక్రియ చేసినప్పటి సంది చిన్న వ్యాపారులకి, మధ్యతరగతి వ్యాపారులకి వారి బిజినెస్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పి మనవి చేస్తున్నారు। भाइयों और बहनों, नोटबंदी और जीएसटी पॉलिसी नहीं है, ये छोटे व्यापारियों को, स्मॉल और मीडियम बिजनेसेस को और किसानों को खत्म करने के हथियार हैं। నోట్బందీ గాని జిఎస్టి గాని పాలసీ కాదు, చిన్న వ్యాపారులని రైతులని చంపేసే ప్రక్రియ అని చెప్పి మనం చేస్తున్నాను। छोटे व्यापारी, स्मॉल और मीडियम साइज बिजनेस देश को रोजगार देते हैं। చిన్న వ్యాపారులు, మీడియం సైజ్ బిజినెస్లు దేశంలో ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ। और वो रीढ़ की हड्डी नरेंद्र मोदी जी ने नोटबंदी, जीएसटी और कोविड के समय जो एक्शन लिया, इन 3 काम करके खत्म कर दी। నోట్ల రద్దీ జిఎస్టి వల్ల చిన్న వ్యాపారులని పూర్తిగా నాశనం చేసి ఉద్యోగాలకి నాశనానికి కారణం నరేంద్ర మోదీ।